పిల్లలకు చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న కళల్లో ప్రోత్సాహం అందించేందుకు ఈ నెల 24న విశాఖలో మినీ బాలోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆసరా చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు సునీత తెలిపారు. వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ సహకారంతో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో 500 మంది చిన్నారులతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నగరంలోని మురికివాడల్లో గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న 27 ట్యూషన్ సెంటర్ల నుంచి 500 మంది చిన్నారులు మినీ బాలోత్సవంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాం ఈ మినీ బాలోత్సవం. పాస్ట్ 3 ఇయర్స్గా మేము స్లమ్ ఏరియాస్ పెద్దగంటియాడ నుంచి మధురవాడ వరకు ఒక 25 సెంటర్స్లో స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చి వాళ్ళకి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అని పెట్టామండి. ఎందుకంటే స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, కానీ ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవడము ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండకపోతే ఆ చదువుకి కంటిన్యూయేషన్ ఉండదు. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే చైల్డ్కి అంతా కన్ఫ్యూజనే. సో దానికి ఒక సొల్యూషన్గా ఈ ట్యూషన్ సెంటర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఒక 500 మంది పిల్లలు ఈ బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే మండే టు ఫ్రైడే వాళ్ళ స్కూల్ అవర్ ఉంటుంది. సాటర్డే వచ్చి వాళ్ళకు ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకుంటారు. స్కూల్స్లో ఇవాళ రోజున విద్యా విధానంలో ఎక్కడ మార్కుల హడావిడి, మార్కుల వెంట పరుగు తప్ప పిల్లలకి ఇవేమీ చెప్పే వ్యవధి వాళ్ళకి ఉండట్లేదు. సో మేము వాటి మీద ఫోకస్ చేసి చైల్డ్ అవి నేర్చుకోవడం వల్ల వాళ్ళ చదువు మీద వాళ్ళు ఇంకా బాగా చేసుకోగలుగుతున్నారు. సో ఈ 24 ఏప్రిల్న వీళ్ళకి మినీ బాలోత్సవం కింద కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ 25 సెంటర్స్ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళు ఇంకా కొన్ని సెంటర్స్ ఉన్నాయి విదిన్ ద సిటీ లిమిట్. ఈ పిల్లలందరికీ కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ అధ్యక్షురాలు సుశీల మాట్లాడుతూ, పాఠశాలల్లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు లేని చిన్నారులకు ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మా ప్రతి క్లబ్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి కూడా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మినీ బాలోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్స్ ఏమన్నా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మేము సమ్స్లో పనిచేయటం వలన ఆ పిల్లలకు కూడా ఒక స్టేజ్ ఫియర్ పోవాలన్నా, బాగా మాట్లాడాలి, నలుగురిలో నేను కూడా మాట్లాడగలను, నేను డాన్స్ చేయగలను, పాటలు పాడగలను అని వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నాము.